ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉన్నంత మేరకు, ప్రజాస్వామ్యం ఉన్నంత మేరకు భారతీయ జనతా పార్టీ కలలు కంటున్నటువంటి కాంగ్రెస్ ముక్త్ భారత్ అసాధ్యము. ఈ ప్రజాస్వామిక మూలికలకు వేదిక అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తూ ఉంది. వీళ్ళు కలలు కంటి హిందుత్వం పేరు మీద దేశ విభజనకు సంబంధించినటువంటి ఆలోచనతో, అంటే మతపరమైన అంశాలను రెచ్చగొట్టేటువంటి ఆలోచన ద్వారా పరిపాలించడమే శాశ్వతం అనుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యం తప్పకుండా గెలుస్తుందని తెలియజేస్తూ ఈరోజు కేరళ కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల తెలంగాణ పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా అందరం కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వంలో, అక్కడ సతీశన్ గారు, చెన్నితల గారు అందరూ కూడా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి, ఖార్గే గారి నాయకత్వంలో కష్టపడి ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా బంపర్ మెజార్టీతో ఇచ్చినారు. మిగతా దగ్గర జరిగినటువంటి ఫలితాలను కూడా గమనిస్తూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం అడ్డదారులు తొక్కలేదు. ఓడినా గెలిచినా ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీగా తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రజాస్వామ్య రక్షణకు భారతదేశ ప్రజలు తిరిగి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటారు. అదే మాదిరిగా తెలంగాణలో కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూనే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచన మేరకు భవిష్యత్తులో కూడా ఇంకా మరింత సేవా కార్యక్రమాలు, మిగతా ప్రజా పరిపాలన కార్యక్రమాలు తీసుకొని తిరిగి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందుకు తీసుకోతారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల, తెలంగాణ ఏర్పాటు పట్ల, తెలంగాణ విభజనను అవహేళన చేసినటువంటి వాళ్ళకు, తెలంగాణకు నిధులు తేవడంలో నిర్లక్ష్యము, వివక్ష వహించేటువంటి వాళ్ళకు ఇక్కడ తెలంగాణలో స్థానం లేదు అనేది అనేక ఎన్నికలు, మొన్నటి స్థానిక సంస్థలు కూడా నిదర్శనమైంది. కాబట్టి పగటి కళలు కనడానికి పరిమితంగా అంటే భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రకటనలు చూస్తే నవ్వొస్తూ ఉంది. వాళ్ళకు ఆ కళల యొక్క, వాళ్ళ యొక్క మాటలను అర్థం చూస్తే ఈ సందర్భంగా